హోపనోపోనో ద్వారా క్విక్ గా రిజల్ట్స్ రావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ లో హోపనోపోనో ద్వారా క్విక్ గా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కామన్ గా చేసిన ఒక థింగ్ ఏంటంటే హోపనోపోనోని సరిగ్గా వాడడం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సరిగ్గా హోపనోపోనో ఏంటి? ఇట్స్ అ ప్రేయర్. ఇట్స్ అ హవయ్యన్ ప్రేయర్. సో హవయ్యన్ ప్రేయర్ ని సరిగ్గా నేర్చుకొనడము, సరిగ్గా ఫాలో చేయడము, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం హోపనోపోనోలో ఈ ఫోర్ మ్యాజికల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ ఫోర్ స్టేట్మెంట్స్ లో మ్యాజిక్ ఉందండి. ఏంటా మ్యాజిక్? ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. చూడండి, మన సోల్ జర్నీలో మనం తెలిసి తెలియకుండా చాలా మిస్టేక్ చేస్తుంటాం, చాలా మందిని హర్ట్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా తెలిసి తెలియకుండా అయ్యాయి, రైట్? నోయింగ్లీ, అన్నోయింగ్లీ. వాటన్నిటికీ మనం ఫర్గివ్నెస్ చెప్తున్నాం, వాటన్నిటికీ సారీ చెప్తున్నాం. సో మన సోల్ జర్నీలో చూస్తే ఇప్పుడు మనం చేస్తున్న జర్నీ, వి డోంట్ నో ఎన్ని లైఫ్ టైమ్స్ లో మనం ఎన్నో జర్నీస్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఓన్లీ ఓన్లీ ప్రాబ్లమ్ ని మాత్రమే చూస్తున్నాం. బట్ దీని రూట్ కాజ్ వచ్చేసి ఎక్కడుంది? మన సోల్ జర్నీలో ఎక్కడో అక్కడ ఉంది, రైట్? ఇఫ్ ఇఫ్ యు రీడ్ దిస్ బుక్ ఈస్ కాల్డ్ యాజ్ ద జర్నీ ఆఫ్ సోల్స్ బై న్యూటన్. సో ఈ బుక్ లో దెర్ ఆర్ 29 పీపుల్. ఒక 29 పీపుల్ కి ఒక స్టడీ చేస్తుంటాడు డాక్టర్. సో ఈ డాక్టర్ వాళ్ళ సోల్ జర్నీలో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎన్ని లైఫ్ టైమ్స్ ముందు ఏదైతే మిస్టేక్ చేశారో వాటన్నిటికీ రిజల్ట్స్ ఇప్పుడు ఈ లైఫ్ టైంలో వాళ్ళకి కలుగుతున్నాయి. దీన్నే మనం లా ఆఫ్ కర్మ అంటాం, రైట్? సో ఈ కర్మ అంటే ఏంటి? మన థాట్స్, మన ఫీలింగ్స్, మన యాక్షన్స్ తో జరిగిన మిస్టేక్స్ ద్వారా ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో దాన్ని మనం ఏదైతే ఆ ఫలితం ఏదైతే చూస్తున్నామో దాన్ని మనం కర్మ అంటాం. చూడండి, మీరు ఒక పర్సన్ గురించి నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, సో కర్మ ఈస్ హ్యాపెనింగ్ త్రూ యువర్ థాట్స్. నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, కర్మ ఈస్ హ్యాపెనింగ్ త్రూ యువర్ వర్డ్స్. యాక్షన్, వాళ్ళకి నెగిటివ్ గా ఏదైనా చేస్తున్నారు, సో దట్ ఈస్ కర్మ ఈస్ హ్యాపెనింగ్ త్రూ యువర్ యాక్షన్స్. సో కర్మ అనేది ఓన్లీ యాక్షన్ లో మాత్రమే కాదండి, మన థాట్స్, మన ఫీలింగ్ లో కూడా కర్మ అనేది అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ హోపోనోపోనోని ప్రాక్టీస్ చేసేటప్పుడు కంప్లీట్ గా సరెండర్ అవ్వడం, కంప్లీట్ గా నేనేదో చేసుంటాను అందువల్ల ఇది నా లైఫ్ లోకి వచ్చింది, సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేను దానికి సారీ చెప్తున్నాను, నేను దానికి క్షమించమని అడుగుతున్నాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, బికాస్ నేనే దీన్ని క్రియేట్ చేసుకున్నాను నా లైఫ్ లో. ఇట్లా చూస్తే ప్రతిదీ మనం ఫర్గివ్నెస్ అడగాలి, ప్రతిరోజు మనం ఫర్గివ్నెస్ చేస్తూ ఉండాలి, ఫర్గివ్నెస్ అడుగుతూ ఉండాలి. సో నా స్టూడెంట్స్ లో ఎక్కువ మందికి రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళలో చాలా మందిలో ఈ టెక్నిక్ ని సరిగ్గా అప్లై చేసిన వాళ్ళందండి. మనకు తెలుసు ఈ టెక్నిక్ ఎలా వచ్చింది. మొరనాథ్ అనే ఒక స్టూడెంట్, డాక్టర్ హ్యూ లెన్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు ఈ టెక్నిక్ ద్వారా. ఎందుకంటే తను ఈ టెక్నిక్ ని యూజ్ చేసుకుంటూ మెంటల్ హాస్పిటల్ ఉన్న అందరి పేషెంట్ ని హీల్ చేశాడు. తను చేసింది ఏంటి? ఈ జస్ట్ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఐఎమ్ సారీ. ఈ మెంటల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ నా లైఫ్లోకి వచ్చారు అంటే నా లైఫ్లో నేనేదో చేస్తుంటాను, అందువల్ల వీళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారు. సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నేను దాన్ని క్షమించమని అడుగుతున్నాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. మరి ఎవరికి అడుగుతున్నాం? మీకు క్షమించండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఫస్ట్ మన ఇన్నర్ చైల్డ్కి. ఎందుకంటే చాలాసార్లు మనని మనం రిజెక్ట్ చేసుకుంటాం, మనని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతాం, మనని మనం లవ్ చేయలేకపోతాం. సో మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్. సెకండ్ థింగ్, యూనివర్స్, గాడ్, యూనో ఆ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ కి మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరిని పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసింది. బట్ ఆ పర్ఫెక్ట్ క్రియేషన్ ని మనం అర్థం చేసుకోకుండా వీఆర్ గివింగ్ లేబుల్స్. నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను అంటూ మనం ఆ యూనివర్స్ కి ఏదైతే చెప్పామో ఇప్పుడు మనం దానికి ఫర్గివ్నెస్ అడుగుతున్నాం. ఏదైనా సరే ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్, మనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అదేంటి? మెమరీస్ విచ్ ఆర్ రీప్లేయింగ్. నాలో ఉన్న మెమరీ రీప్లే అవుతుంది స్క్రీన్ పైన. మనం చూస్తుంటాము, స్క్రీన్ పైన ఒకటి ప్లే అవుతుంది, అది మీకు నచ్చట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? స్క్రీన్ ని మీరు ఎప్పుడైతే మీరు యూనో స్క్రీన్ ని కంప్లీట్ గా టేర్ చేస్తుంటారో, యాక్చువల్లీ స్క్రీన్ పైన ప్రాబ్లం లేదు. దెర్ ఇస్ అ ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ లో ఏదో ఉందో అదే స్క్రీన్ మీద పడుతుంది. సో మనం ఎన్నిసార్లు స్క్రీన్ ని టేర్ చేసినా ఆ ప్రొజెక్టర్ రూమ్ లో నుంచి వచ్చేది ఏదైతే ఉందో అది అలానే వస్తుంది. దాన్ని మనం చేంజ్ చేయలేం, కరెక్టా? సో ఇక్కడ ప్రొజెక్టర్ రూమ్ లో ఏదైతే అవుతుందో దాన్ని మనం చేంజ్ చేయాలి. సో ఇక్కడ మెమరీస్ అన్ని రీప్లే అవుతున్నాయి నా ముందు, నా కళ్ళ ముందు. ఇట్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ నాలో ఉంది, నా సబ్ కాన్షియస్ మైండ్ లో. ఇన్ని లైఫ్ టైమ్స్ లో జర్నీలో ఎక్కడైతే లైఫ్ టైమ్ లో జర్నీ చేశానో ఏదో ఒక మెమరీ ఉంది, ఆ మెమరీ ఇప్పుడు రీప్లే అవుతుంది. ఇది ఒక పర్సన్ రూపంలో,
ఒక ఈవెంట్ రూపంలో, ఒక ఛాలెంజ్ రూపంలో, ఒక సిచ్యుయేషన్ రూపంలో ఇప్పుడు నా లైఫ్లో కనబడుతుంది. సో దానికి ఆ కాజ్కి నేను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఆ ఇఫెక్ట్ ఏదైతే అవుతుందో, ఆ ఇఫెక్ట్, ఆ పరిణామం ఏదైతే అవుతుందో, ఆ పరిణామంకి రూట్ కాజ్, దాని యొక్క సోర్స్ వచ్చేసి నాలోనే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. దీనికి నేను నా యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ప్లే అవుతున్న మెమరీస్కి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇరేజ్ చేయడానికి, దాన్ని క్లీన్ చేయడానికి నేను ఈ ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను. రైట్? సో ఇక్కడ చూడండి ఓపెన్ ఓపెన్ ప్రేయర్ ఎలా ఉందో. ఇఫ్ ఐ హార్మ్డ్ ఎనీ వన్, ఎవరినైనా నేను తెలిసి తెలియకుండా హార్మ్ చేసినట్టయితే, నోయింగ్లీ అన్నోయింగ్లీ, త్రూ మై ఓన్ కన్ఫ్యూజన్స్, నా కన్ఫ్యూజన్ ద్వారా, నా మెమరీస్ ద్వారా ఎవరినైనా హర్ట్ చేసినట్టుంటే, తెలిసి తెలియకుండా, నోయింగ్లీ అన్నోయింగ్లీ, సో డియర్ గాడ్, ఐ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, నేను ఫర్గివ్నెస్ అడుగుతున్నాను, నన్ను క్షమించండి. ఇఫ్ ఐ హ్యావ్ హార్మ్డ్ ఎనీ వన్, నోయింగ్లీ అన్నోయింగ్లీ, త్రూ మై కన్ఫ్యూజన్స్, నా ఓన్ కన్ఫ్యూజన్, నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ ద్వారా ఎవరినైనా హర్ట్ చేసినట్టుంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ హార్మ్డ్ మీ, నన్ను ఎవరైనా హార్మ్ చేశారు, ఇన్ ఎనీ వే, ఐదర్ నోయింగ్లీ అన్నోయింగ్లీ, త్రూ దేర్ ఓన్ కన్ఫ్యూజన్స్, ఐ ఫర్గివ్ దెమ్. నన్ను ఎవరైనా హార్మ్ చేశారు, చూడండి చాలాసార్లు అది మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన రిలేషన్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా మనల్ని హర్ట్ చేసి ఉంటారు, ఇది జరుగుతూ ఉంటుందండి. సో అది కూడా, దాన్ని నేను వాళ్ళని క్షమిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని క్షమించకపోతే మళ్ళీ ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, రివెంజ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అది ఇంకా మనని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. సో ఐ ఫర్గివ్ దెమ్, నేను వాళ్ళని క్షమిస్తున్నాను. బికాస్ ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ హార్మ్డ్ మీ ఇన్ ఎనీ వే, ఇదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి తెలియకుండా వాళ్ళు నన్ను హర్ట్ చేసినట్టుంటే, త్రూ దేర్ ఓన్ కన్ఫ్యూజన్స్, ఐ ఫర్గివ్ దెమ్. చాలా మంది అంటూ ఉంటారు, సార్ నేను ఎందుకు ఫర్గివ్ చేయాలి, వాళ్ళు ఎంత తప్పు చేశారు? ఎందుకంటే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఫర్గివ్నెస్ అనేది ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ మాత్రమే చేయగలరు. మనం వాళ్ళని ఫర్గివ్ చేయకుంటే, వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలి అనే ఒక ఫీలింగ్తో ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఏం జరుగుతుందంటే, అలాంటి వాళ్ళని మనం ఇంకా అట్రాక్ట్ చేసుకుంటుంటాం. ఇట్ ఈస్ లైక్ కమ్ అండ్ హర్ట్ మీ, నన్ను హర్ట్ చేయండి, నన్ను హర్ట్ చేయండి అని ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళని ఫర్గివ్ చేయకుంటే ఇంకా అలాంటి వాళ్ళే మన లైఫ్లోకి వస్తూ ఉంటారు. అందువల్ల అది ఇంకా చాలా డేంజర్గా క్రియేట్ అవుతుంది. సో ఫర్గివ్నెస్ ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ మాత్రమే చేయగలరు, దాన్ని గుర్తుంచుకోండి. మనం ఫర్గివ్ చేయడం ద్వారా మనం ఆ పాస్ట్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నాం. చాలా మంది చూడండి, వాడు నా 20 years ముందు నన్ను ఒక మాట అన్నాడు, నేను ఇంకా వాడిని ఫర్గివ్ చేయలేకపోతున్నాను, వాడిని మర్చిపోలేకపోతున్నాను. ఎందుకు అంటున్నాడు అంటే, ఫర్గివ్ చేయలేక అక్కడే స్ట్రక్ అయి ఉన్నాడు. ఫర్గివ్ చేయడం ద్వారా మనం ముందుకెళ్తాం, గుర్తుంచుకోండి. సో ఐ ఫర్గివ్ దెమ్ ఫర్ దేర్ మిస్టేక్స్. అండ్ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఫర్గివ్ ద పర్సన్, డోంట్ ఫర్గివ్ ద యాక్ట్. ఇక్కడ ఆ పర్సన్ని ఫర్గివ్ చేయండి, ఎందుకంటే ఆ పర్సన్లో కూడా ఉన్న ఎనర్జీ మనలాగానే, ఇట్ ఈస్ ఆల్సో డివైన్ ఎనర్జీ. మన అందరి పర్సన్లో ఉన్నది ఒకటే ఒక ఎనర్జీ అండి, అది ఎనర్జీ ఏంటి? డివైన్ ఎనర్జీ. సో ఫర్గివ్ ద పర్సన్ బట్ డోంట్ ఫర్గివ్ ద యాక్ట్. యాక్ట్ని ఫర్గివ్ చేయాల్సిన అవసరం లేదు, లేదు, లేదు. రైట్? కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, సో లీగల్గా ఫైట్ చేయాలా, చేయండి, దెర్ ఇస్ నో డౌట్. బట్ డోంట్ ఫర్గివ్ ద యాక్ట్, ఫర్గివ్ ద పర్సన్. పర్సన్ని ఫర్గివ్ చేయడం, యాక్ట్ని ఫర్గివ్ చేయడం, రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఫర్గివ్నెస్. ఎవరైనా నన్ను హర్ట్ చేశారు, నేను వాళ్ళని కంప్లీట్గా ఫర్గివ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సిచ్యువేషన్ ఐఎమ్ నాట్ యెట్ రెడీ టు ఫర్గివ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ దట్. ఏదైనా సిచ్యువేషన్లో నన్ను నేను ఫర్గివ్ చేసుకోలేకపోతున్నాను, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సిచ్యువేషన్ ఐఎమ్ నాట్ యెట్ రెడీ టు ఫర్గివ్, ఒక సిచ్యువేషన్లో నన్ను నేను ఫర్గివ్ చేసుకోలేకపోతున్నాను, సో ఈవెన్ దాట్ ఆల్సో ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. కొంతమంది ఎలా ఉంటారంటే, సార్ నేను ఒక తప్పు చేశాను, దాని నుంచి నన్ను నేను ఫర్గివ్ చేసుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏదైనా సరే సిచ్యువేషన్ అది జరిగిపోయింది. ఇఫ్ దర్ ఇస్ ఎనీ సిచ్యువేషన్ ఐఎమ్ నాట్ యెట్ రెడీ టు ఫర్గివ్, ఐ ఫర్గివ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఫర్గివ్ చేస్తున్నాను ఫర్ ఆల్ ద వేస్ దట్ ఐ హార్మ్ మై సెల్ఫ్. నన్ను నేను చాలా సార్లు హార్మ్ చేసుకున్నాను, చాలా డౌట్ చేశాను, నన్ను నేను చాలా తక్కువగా అంచనా వేసుకున్నాను, నాతో నేను చాలా అన్కైండ్గా ఉన్నాను, అన్లవింగ్గా ఉన్నాను. చాలా మంది అంటుంటారు, నేను పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, తెల్లగా నల్లగా ఉన్నాను అంటూ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సెల్ఫ్ లవ్ మిస్ అవుతుంది ఇక్కడ. అదే అండి, వీ హ్యావ్ టు అలౌ అవర్ సెల్ఫ్ టు లవ్ అస్. మనని మనం కంప్లీట్గా లవ్ చేయాలి. ఎప్పుడైతే మనలో ఉన్న సెల్ఫ్ లవ్ స్టార్ట్ అవుతుందో, హేటెడ్ బయటికి వెళ్ళిపోతుంది, ఛాలెంజెస్ బయటికి వెళ్ళిపోతాయి. సో వీ హ్యావ్ టు సే దిస్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా ఫర్గివ్ చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని మనం చేస్తుంటామో, అప్పుడే మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ ఆల్ ద వేస్. నేను చేసిన తప్పులన్నిటికీ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. ఐ నెగేట్, నన్ను నేను చాలాసార్లు డౌట్ పడ్డాను, బీలిటల్ చేసుకున్నాను,
నన్ను నేను చాలా అన్కైండ్గా అన్వర్దిగా చూసాను, దానికి అన్నిటికీ నేను నన్ను ఫర్గివ్ చేస్తున్నాను. బికాస్ మనలో ఉన్న ఎనర్జీ ఏంటి? డివైన్ ఎనర్జీ. ఆ డివైన్ ఎనర్జీని మనం ఎన్నిసార్లు నువ్వు సరిగ్గా లేవు, నువ్వు సరిగ్గా లేవు అంటూ మనం ఎన్నిసార్లు మనని మనం తక్కువ అంచనా వేసుకున్నాం చూడండి. ఆ డివైన్ ఎనర్జీని మనం అంటున్నాం. ఆ డివైన్ ఎనర్జీ మనందరినీ క్రియేట్ చేసింది, కరెక్టా? సో ఎప్పుడైనా ఆలోచించండి, ఆ డివైన్ ఎనర్జీ ప్రతి దాన్ని పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తుంది, అవునా? రైట్. సో లెట్ us డూ దిస్ ఎక్సర్సైజ్ రైట్ నౌ. ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ చేయబోతున్నాము. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ కంఫర్టబుల్ గా కూర్చోండి అండ్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ దిస్ హోపోనోపోనో ప్రేయర్. సో లెట్ స్టార్ట్ ఇట్. ఐ వాంట్ ఎవ్రీబడి టు క్లోజ్ యువర్ ఐస్. అందరూ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. నెక్స్ట్ 5 minutes వరకు వీఆర్ గోయింగ్ టు డూ దిస్ హోపోనోపోనో. Close your eyes, take a deep breath. Just relax yourself completely. మిమ్మల్ని మీరు పూర్తిగా కంప్లీట్గా జస్ట్ హీల్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. మిమ్మల్ని మీరు పూర్తిగా హీల్ చేసుకుంటున్నారు. యు హీలింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. యు ఆర్ హీలింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. Taking a deep breath. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. యూజ్ చేయకుండా మనం అలానే ఉంటే మన లైఫ్లో మనం అన్నింటినీ బ్లాక్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఆ పర్సన్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాం. ఆ పర్సన్ని బ్లాక్ చేసే ప్రాసెస్లో మనం మనీని బ్లాక్ చేస్తున్నాం, మన మంచి రిలేషన్షిప్ని మనం బ్లాక్ చేసేస్తున్నాం. సో లెట్ us forgive them and let us start today's హోపోనోపోనో. నేను ఇక్కడ ఈ ప్రేయర్లో దట్ పర్సన్ అన్నప్పుడు మీరు ఆ పర్సన్ని నేమ్ తీసుకోండి. ఆ పర్సన్ కళ్ళలోకి చూస్తూ దెన్ యూ కెన్ సే దీస్ వర్డ్స్. లెట్స్ స్టార్ట్ హోపోనోపోనో. టేక్ ఎ డీప్ బ్రెత్. వెన్నెముక స్ట్రైట్గా ఉంచండి అండ్ లెట్ us స్టార్ట్. ఐఎమ్ సారీ దట్ పర్సన్. ఆ పేరు తీసుకోండి. ఐఎమ్ సారీ దట్ పర్సన్. I'm sorry for blaming everything on you. పూర్తి బ్లేమ్ అంతా మిమ్మల్ని మీ పైన వేసినందుకు ఐఎమ్ సారీ. ఐ నౌ అండర్స్టాండ్ దట్ దీంట్లో నా రోల్ కూడా ఉంది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ నౌ అండర్స్టాండ్ ఈవెన్ దో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను చాలా బాధ పెట్టాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ దట్ పర్సన్. ఆ పర్సన్ పేరు మీ మైండ్లో తీసుకోండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ. నా సబ్కాన్షియస్లోని ఉన్న మెమరీస్ అన్నిటినీ కూడా నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ హోల్డింగ్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ. ఇంత నెగటివిటీ నాలో ఉంచుకున్నందుకు ఐఎమ్ సో సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లెసన్ అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ డీప్ విద్ ఇన్ మీ. ఐ నో ఐ నీడ్ దిస్ లెసన్ టు గ్రో. నాలో ఉన్న డీప్ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఈ ప్రాబ్లం రూపంలో నా లైఫ్లోకి వచ్చాయని నేను నమ్ముతున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ లెసన్ని నేను నేర్చుకోవడానికే ఈ ప్రాబ్లం నా లైఫ్లోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ.
I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. That person. ఆ పేరు తీసుకోండి. I'm sorry that person. I'm sorry for blaming everything on you. పూర్తి బ్లేమ్ అంతా మిమ్మల్ని మీ పైన వేసినందుకు ఐఎమ్ సారీ. ఐ నౌ అండర్స్టాండ్ దట్ దీంట్లో నా రోల్ కూడా ఉంది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ నౌ అండర్స్టాండ్ ఈవెన్ దో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను చాలా బాధ పెట్టాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ దట్ పర్సన్. ఆ పర్సన్ పేరు మీ మైండ్లో తీసుకోండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ. నా సబ్కాన్షియస్లోని ఉన్న మెమరీస్ అన్నిటినీ కూడా నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ హోల్డింగ్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ. ఇంత నెగటివిటీ నాలో ఉంచుకున్నందుకు ఐఎమ్ సో సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లెసన్ అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ డీప్ విద్ ఇన్ మీ. ఐ నో ఐ నీడ్ దిస్ లెసన్ టు గ్రో. నాలో ఉన్న డీప్ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఈ ప్రాబ్లం రూపంలో నా లైఫ్లోకి వచ్చాయని నేను నమ్ముతున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ లెసన్ని నేను నేర్చుకోవడానికే ఈ ప్రాబ్లం నా లైఫ్లోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.